హాయ్ ఫ్రెండ్స్, అసలు ఈ పిల్లులు మావైతే కావు, మేము పెంచుకోవట్లేదు. కానీ ఇవి మాత్రం మా ఇంట్లోనే ఉండి మా ఇంట్లోనే కానీ మా ప్లేస్ను ఆక్రమించి మా ఇంట్లోనే నివసిస్తున్నాయి. ఇది తల్లి, దీని పిల్లలు 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్. మేము ఎక్కడికో, పిల్లులు మాత్రం మా ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లోనే ఉడతాయి, మా ఇంట్లోనే ఉంటాయి. అవి పెద్ద అయినాక మళ్ళీ మాతో ఉండవు, పారిపోతాయి. ఏంటో వీళ్ళందరూ, వీళ్ళ తాతలు ముత్తాతలు అందరూ మా ఇంట్లోనే నివసించినట్టున్నారు. అందుకే వీళ్ళు కూడా మా ఇంట్లోనే ఉడుతున్నారు. ఫ్రీగా బతికేస్తున్నారు మా ఇంట్లో. మేము మాత్రం బయట పోతే రెంట్ కట్టాల్సి వస్తుంది. వీళ్ళు మాత్రం రెంట్ లేదు, ఏం లేదు, ఫ్రీగా మా ఇంట్లో వచ్చేసి పిల్లలు కనేసి ఈయన్ని ప్లేస్ తీసుకొని ఉండిపోతాయి. ఎంత హాయిగా నిద్ర అవుతున్నాయి చూడండి. హలో హలో తల్లి, మీ పిల్లల్ని నేనేమనట్లేదు, నువ్వు అట్లా చూడొద్దు అని. ఏమనుకుంటున్నారు మీరు? మా ఇంట్లో ఉండే నీకా వినపడుతుంది, నీకు నా మాటలు నాకు తెలుసు. వీళ్ళేమో రాత్రంతా నిద్ర పోకుండా దుంకులు దుంకుతుంటారు, పై నుండి కిందికి, కింది నుండి పైకి. ఆ మచ్చ మీద ఉన్న అవన్నీ కింద పడేస్తుంటారు. నిద్ర పోనియరు, వీళ్ళు మాత్రం హాయిగా నిద్ర పోతుంటారు. హలో హలో మిమ్మల్ని, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చెప్తున్నది. మీరు ఇలాగే ఉంటారా మా ఇంట్లో? ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు ఉంటారు? మీ పిల్లలు పెద్ద ఎంత దాకుంటారా? అయినా అవతలు ఉన్నారు, మళ్ళీ యువతలకు కూడా వచ్చినారా మమ్మల్ని నిద్రపోనీయకుండా? మీరు మాత్రం బాగా నిద్రపోతున్నారు, మమ్మల్ని మాత్రం నిద్రపోని. వినపడుతుందా నీకు? నేను నీతోటే మాట్లాడుతున్నా. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా మా ఇంట్లోకి వచ్చినారు? ఫస్ట్ నువ్వు వచ్చినావు, తర్వాత నీ పిల్లల్ని తీసుకొని వచ్చినావు. కాదు, నువ్వు వచ్చినావు మా ఇంట్లోనే పిల్లల్ని అన్నావు. అసలు మేము పట్టించుకోకున్నాము, అయినా కూడా నువ్వు మాత్రం మా ఇంట్లోకి వచ్చి ఎంచక్కా నివసిస్తున్నావు ఏంటి? మీరేమైనా రెంట్ కడుతున్నారా? మాకి రెంట్ కట్టట్లేదు, ఏం కట్టట్లేదు. అయినా మేము మిమ్మల్ని పెంచుకోవట్లేదు కదా, ఎందుకు మీరు మా ఇంట్లోకి వస్తున్నారు? వినపడుతున్నాయా నీకు? వినపడుతున్నాయి, నిద్ర పోయినట్టు యాక్షన్ చేయొద్దు. నాకు తెలుసు నీకు వినపడుతున్నాయి నా మాటలని. చెవు పెట్టి వింటున్నావు, కదిలిస్తున్నావు బాగా. హలో, ఇది నీ పాప. ఎక్స్క్యూజ్ మీ, అందరు నిద్రపోతున్నారా? మీరు మాత్రం నిద్రపోండి, సగం రాత్రిలో మా మీద దుంకండి. ఏ బాబు, ఏ బాబు, ఏ బాబు, హలో, వెళ్ళిపోతున్నారా? సారీ డిస్టర్బ్ చేసినందుకు. మీ మమ్మీ పోతుంది, మీరు కూడా వెళ్ళండి మీ మమ్మీతో పాటు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని మాత్రం లేపొద్దండి నిద్రలో. నువ్వు నాకెళ్ళి చూడొద్దు, నేను నిన్నేం అంటలేను. ఏదో పోనీలే పాపము, చిన్న పాపలు అని ఊరుకుంటుంటే నేను నిద్ర పోయినప్పుడు నా మీద ఎగిరి నా బొంత మీదనే బాత్రూమ్ చేసినాయి ఫ్రెండ్స్. అందుకే వీటి మీద కోపం వస్తుంది నాకు. దొంగ పిల్లులు వస్తాయి, ఇంకా పిల్లల్ని కంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఇల్లంతా గబ్బి చేస్తే వెళ్ళిపోతాయి. ఏదో ఉన్నది ఉండొచ్చు కదా, అట్లా ఉండవు, బాత్రూమ్ చేస్తాయి. అదే బాధ ఫ్రెండ్స్ నాకు. పిల్లల్ని పెంచుకొని కాదు, సారీ, పిల్లుల్ని. ఐ లైక్ పిల్లీస్ వెరీ మచ్. ఎస్, నాకు పిల్లులు అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు పిల్లలు మా ఇంట్లోకి వచ్చినప్పుడు వీడియో తీస్తుంటా.
అయినా కూడా అవి కూడా నాతో బాగుంటాయి, కానీ ఎక్కువ రోజులు ఉండవు. దొంగ మొహాలు పారిపోతాయి వాటికి కొమ్ములు వచ్చినాక. దొంగ పిల్లలు ఫ్రెండ్స్ ఇవన్నీ. వస్తాయి, అవసరం ఉన్నంత దాకా ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి దీనికి కొమ్ములు వచ్చినాక. దొంగ పిల్లలు ఫ్రెండ్స్, దొంగ పిల్లలు అన్నీ ఎట్లా ఆడుకుంటున్నాయి చూడండి.